మఠాన్ని కూల్చడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని రాజశ్యామల ఆలయానికి చేరుకున్న హరీష్ రావు కేసీఆర్ అద్భుతమైన ఆలయాలు నిర్మిస్తే ఈ ప్రభుత్వం అన్నీ కూల్చుతోందని విమర్శించారు. అన్ని ప్రభుత్వ భూములను వదిలేసి శారదా పీఠం భూములను ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు అధికారులు సైతం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని, తాము ఇక్కడికి రాగానే వారు ఇక్కడి నుంచి పారిపోయారని విమర్శించారు. కోకాపేటలో కేసీఆర్ గారి కేబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదాపీఠానికి కేటాయించడం జరిగింది. వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదాపీఠం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చక్కటి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము, ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ ఏదైనా డ్రింకింగ్ వాటర్ కు చేయాలంటే ఇదే సర్వే నంబర్ 240 రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా, అక్కడ కట్టొచ్చు కదా వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు? ఇప్పటికైనా దయచేసి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి. ఈ మఠాన్ని, దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి.